ఓం నమ శివాయ పరమేశ్వరాయ పాహిమాం పాహి. సత్యనిష్ఠుడు మరల చర్చ కొనసాగిస్తున్నాడు. 40 సూత్రం గురించి ఎవరైతే ధ్యానములు లీనమైపోయి అతి ఏకాగ్రత, అతి అంటే మీ ఇంకా తిరుగులేనటువంటిది సంపూర్ణమైన ఏకాగ్రత, ఈ భౌతిక ప్రపంచాన్ని మర్చిపోయి ఇక అందులో లీనమైపోయేటటువంటి ఏదైతే మనం ధారణం చేసామో దాని మీద లీనమైపోవడాన్ని ఏకాగ్రత అంటాం. ఈ ఏకాగ్రత కొంతకాలం సాగితే దాన్ని ధారణ అంటాం. ధారణ కొంతకాలం సాగితే దాన్ని ధ్యానము అంటాం. ఈ ధ్యానం అలాగే కొనసాగితే దాన్ని సమాధి స్థితి అంటాం. అటువంటి సమాధి స్థితి సాధించినటువంటి ఒకే ఒక మహా వ్యక్తి మన స్వామి వివేకానంద. అందరూ సాధించారు, కానీ ఆయన జగత్ ప్రసిద్ధి పొందాడు. ఒకరోజు ఒక అడవిలో ఒక చిన్న గృహం కట్టుకొని కొద్దిగా వయసైనటువంటి ఒక అవ్వ అక్కడ తన సంపదనంతా అందరికి దానం చేసేసి, ఆమెకు ముందు బాగా ఉండేది. ఇప్పుడు వాటి మీద వ్యామోహం పోయి అన్ని దాన ధర్మాలు చేసేసింది. పేదవారికి అంతా చేసి అక్కడ ఒక చిన్న ఇల్లు కట్టుకొని, గుడిసె కట్టుకొని అందులో నివాసం ఉంటూ ఉంది. కొంచెం దూరంగా, ఊరికి కొంచెం దూరంలో. అందరూ కూడా ఆమె ప్రేమ, ఎందుకంటే దాన ధర్మాలు చేసింది కాబట్టి. ఒకరోజు ఉదయాన ఆమె ముందుగా ఆమె గురించి తెలుసుకోవాలంటే, ఆమె వివేకానంద స్వామి యొక్క భక్తురాలు. వివేకానంద స్వామి బోధనలన్నీ వింటూ ఉండేది. ఆమె ఎక్కడెక్కడ ఇస్తున్నారు ఆయన కొన్ని బోధనలు కూడా ఆమె అక్కడికి హాజరయ్యింది, వినింది స్వయంగా. ఆయన రూపాన్ని, ఆయన దివ్య తేజస్సుని ఇవన్నీ చూసి ఆయన యొక్క దీనికి ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాటకు ఆమె స్పందించేది. ఎలా అంటే హృదయము చాలా పులకించిపోయి ఆనందించేది. అంత అద్భుతమైనటువంటి వాక్చాతుర్యము, ఆ గంభీర స్వరము, ఆయన నుంచి వస్తున్నటువంటి ఆధ్యాత్మిక విషయాలు ఆమెను ఎక్కువ ఆకర్షించేవి. ఎంతోమంది ఉన్నారు ఆమె గురించి మనం తెలుసుకుంది. అటువంటప్పుడు చిన్న వయసులోనే వివేకానంద స్వామి చనిపోవడంతో ఆమె చాలా దుఃఖించింది, చాలా బాధపడింది. ఎటువంటి వివాహం ఏం చేసుకోకుండా ఉండే దాన ధర్మాలు చేసేసింది. ఇంతటి మహా వ్యక్తి, ఇంతటి జ్ఞాని ఈ భూమి మీద జన్మించి ఇంత త్వరగా వెళ్ళిపోయాడే అని దాని బాధ. సరే, అక్కడ కూర్చుంది. అక్కడ నిత్యం మనసులో ఆయన యొక్క ఉపన్యాసాలు ధ్యానం చేసుకుంటూ ధారణ చేస్తూ ఉండేది. ఒకరోజు ఒక వ్యక్తి, ఆయన కూడా ఒక వృద్ధుడే, అక్కడికి వచ్చి అమ్మా ఆకలేస్తుంది అన్నాడు. ఆమె లోపల నుంచి వచ్చి చూసింది. అన్నం తెస్తాను ఉండు అని లోపలికి తిరిగి మళ్ళీ వెనక్కి తిరిగితే ఇక ఆమెకి ఏమి తోచలేదు. అట్లాగే నిలబడి చూస్తూనే ఉంది. అమ్మ ఆకలి అన్నంతే అంది. నీకు ఆకలి నేనన్నే తీర్చగలను ఆయన, అందరి ఆకలి తీర్చేవాడివి నీవు. ఆకలి తీర్చడం అంటే ఎవరైతే జ్ఞానతృష్ణ, జ్ఞానం అనే ఆకలితో ఉండారో అటువంటి వారి ఆకలి తీర్చిన వాడివి నువ్వు, నన్ను అడుగుతున్నావు అన్నమా అని అంటుంది. అప్పుడు ఆ వృద్ధుడిగా ఉన్నటువంటి వ్యక్తి వివేకానంద స్వామిగా మారిపోతాడు. అంటే ఆమె ఆయన బోధనలు విని ఆయన రూపాన్ని ఏ విధంగా అన్నా గుర్తించగలిగే స్థితికి వెళ్ళిపోయింది. వివేకానంద స్వామి తన ఆత్మరూపంలో ఒక శరీర రూపంలో వచ్చి ఆమె యొక్క భక్తి తెలుసుకొని, ఆమె ప్రేమ తెలుసుకొని అక్కడికి వచ్చారు. ఆయన యొక్క స్థితిలో రావడంతో ఆమె వెంటనే కనిపెట్టేసింది. చాలా సంతోషించాడు వివేకానంద స్వామి. ఆత్మస్వరూపం, పరమాత్మస్వరూపం. నీ యొక్క భక్తికి, జ్ఞానానికి, నిరాడంబరతకు, దాన ధర్మ జ్ఞానానికి చాలా ఆనందంగా ఉంది, అందుకే నిన్ను చూడాలని వచ్చాను అని చెప్పి ఆమె అన్నం తెర లోపలికి పోయేసరికి ఈయన అక్కడి నుంచి అంతర్ధానమయ్యాడు, కనబడకుండా. అన్నం తెచ్చి చూస్తే లేదు అక్కడ ఆ వ్యక్తి. సరే, మన కోసం వచ్చాడు అనుకుని ఓం నమో నారాయణ అనుకుంది. ఈ చిన్న కథ ఆనందపరిచి ఉంటుంది, ఆనందిస్తున్నాం. ఓం నమో కృష్ణ, నమో కృష్ణ.